ఒక్కోసారి మన వాయిస్ చర్చిలో రాదు. ఎక్కడ వస్తుంది చెప్పండి? పక్కింటి మీద గొడవేసుకుంటుంది మాత్రం చాలా పెద్ద స్వరం వస్తుంది మనకి. అప్పుడు సిగ్గు అనిపించదు. కానీ దేవుని సన్నిధిలో వాక్యం చదివేటప్పుడు సిగ్గు, ప్రార్థన చేయమంటే సిగ్గు, పాట పాడమంటే సిగ్గు. ఎక్కడ సిగ్గుపడాలి? మనం అనకూడదు మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడాలి, అనవసరంగా గొడవలు పడుతున్నప్పుడు సిగ్గుపడాలి. అక్కడ సిగ్గుపడదు అసలు, అక్కడ తగ్గేదేలే అంటాం. దేవుడు మందిరానికి వచ్చేసరికి ఏమంటాం తెలుసా? అసలు మనకి అసలు మాట్లాడటమే రాదన్నట్టు తెలంగాణ వాళ్ళు ఉండకూడదు. జీవన దేవుని పిల్లలు ఉత్సాహం కలిగి ప్రభు సన్నిధిలో కంఠమెత్తి భక్తుడు అంటున్నాడు, 1000 నోళ్లతో నేను స్తుతించిన నీ రుణము తీర్చను. మనకు ఒక స్వరం ఉంది, కానీ ఆయన అంటున్నాడు, నాకు 1000 నోళ్ళు ఇచ్చిన ఆ 1000 నోళ్లతో నేను స్తుతించిన నీ రుణం తీర్చలేదు.